కలుగుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన జీవితంలో ఒక నూతన క్రియలను దేవుడు ప్రారంభించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నూతనత్వము అంటే చాలా మందికి చాలా ఇష్టం. కొత్తవి అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. పాతవి అంటే మనకు నచ్చవు, కానీ కొత్తవి అంటే మనకి చాలా ఇష్టం వస్తూ ఉంటుంది. ఈ కాలం మనుషులు అనుకుంటూ ఉంటారు, ఈ కాలం మనుషులకి పాతకాలం చింతకాయ పచ్చడి అంటే వారికి ఇష్టం ఉండదు. ఈ కాలం మనుషులు అనుకుంటూ ఉంటారు, మేము ట్రెండ్ ఫాలో అవ్వాలి, కొత్తగా మేము జీవించాలి, అంతా మాకు కొత్తగా కావాలి, కొత్త ఫ్రెండ్స్ కావాలి, కొత్త జాబ్ కావాలి, కొత్తగా అంతా మాకు ఉండాలని వారు అనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, మీ జీవితాల్లో నేను నూతన క్రియలు చేస్తాను, మీ జీవితాల్లో నూతనమైన కార్యాలు నేను జరిగిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుదును. దేవుడు అంటున్నాడు, సమస్తము కూడా నేను కొత్తగా నూతనముగా చేస్తాను అంటున్నాడు. మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు మన ఆత్మలో నూతనమైన కార్యాలు దేవుడు జరిగించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనకి నూతనంగా ఉండడం అంటే చాలా ఇష్టము, కొత్త డ్రెస్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు వచ్చే ఆనందం ఎంతసేపు ఉంటుందో చెప్పండి? ఆ కొంతసేపు మాత్రమే మనకి ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆత్మ సంబంధంగా మిమ్మల్ని నూతనమైన కార్యాలు చేస్తాను, నూతనమైన రీతిలోకి మిమ్మల్ని నేను నడిపిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనల్ని ఆత్మ సంబంధంగా ఒక నూతనమైన కార్యాలు చేస్తూ ఒక నూతనమైన విధానంలో దేవుడు మనల్ని నడిపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే చాలా మంది చెప్తూ ఉంటారు, నేను యేసు ప్రభువుని నమ్ముకుని 30 సంవత్సరాలు అయ్యిందండి, యేసు ప్రభువుని నా జీవితంలో ఎప్పుడో అంగీకరించాను, ఎప్పుడో నా హృదయంలో ఆయనకి చోటు ఇచ్చాను అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. బైబిల్ అంతా కూడా నేను చదివేశాను, ఇంకా చదవాల్సింది ఏమీ లేదు, ఏమీ నాకు కొత్తగా అనిపించట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎన్నిసార్లు చదివినా కూడా బైబిల్ అనేది మనకి ఎప్పుడు కూడా కొత్తగానే కనపడుతూ ఉంటుంది. దేవుని గ్రంథం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎప్పుడు అది మనకి కొత్తగా ఉంటుంది. దేవుడి దగ్గరికి మనం వెళ్ళే కొద్ది కూడా దేవుడు మనకి కొత్తగానే కనిపిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మనుషులతో మనం సహవాసం చేస్తున్నప్పుడు, మనుషులతో మనం స్నేహం చేస్తూ ఉన్నప్పుడు, వారితో కలిసి మనం ఉన్నప్పుడు వారిలో ఉన్నటువంటి లోటుపాట్లు, వారిలో ఉన్నటువంటి బలహీనతలు మనకు తెలిసి మనకి విసుగు అనేది కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, వీరిని నాకు ఎలా తగలరా బాబు, నేను వదిలించుకుంటే మంచిది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వదిలించుకోవాలని మనకు అనిపించదు. కానీ ఆయనతో మనం సహవాసం చేస్తున్నప్పుడు మనకి విసుగు రాదు. కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చే కొలది, దేవుడితో నువ్వు సహవాసం చేస్తున్న కొలది కూడా దేవుడు ఇంకా నీకు కొత్తగానే కనిపిస్తూ ఉంటాడు. దేవుడు కొత్త విషయాలు ఇంకా నీకు దేవుడు తెలియజేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఒక జంట ఉన్నారంట, భర్త భార్య కోసం చెప్తూ ఉన్నాడు, నా భార్య ఏంటో నాకు ఇంకా అర్థం కాదు, 30 సంవత్సరాలు మేము కలిసి ఉన్నాం, కానీ నా భార్య ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఆమె ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఎలా కోపడుతుందో కూడా నాకు తెలియట్లేదు, ఒక్కొక్కసారేమో ఇది నాకు ఇష్టం అంటది, ఒక్కొక్కసారేమో నాకు ఇష్టం కాదు అంటది, ఒక్కోలా ఉంటుంది, నా భార్య నాకు ఎంతటికీ కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒక భర్త చెప్పాడంట. నిజానికి ఒక మనిషితో కలిసి మనం ఈ సహవాసం చేస్తా ఉన్నా, ఎన్ని సంవత్సరాలు మనం ఒక వ్యక్తితో కలిసి ఉన్నా కూడా ఒక వ్యక్తిని పూర్తిగా మనం అర్థం చేసుకోలేకపోతా ఉన్నాము, ఒక వ్యక్తిని మనం పూర్తిగా తెలుసుకోలేకపోతా ఉన్నాము ఒక వ్యక్తి గురించి. కానీ దేవుడు మరి ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోలేకపోతే మరి ఆయన సర్వంతర్యామి, మరి ఆయన ఎంతో జ్ఞానం కలిగిన దేవుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, మరి అలాంటి దేవుని గురించి మనం ఎలా తెలుసుకోగలం చెప్పండి? అంతా తెలుసు అని మనం ఎలా చెప్పగలము? దేవుని గురించి ఎంత తెలుసుకున్నా కూడా మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. దేవుడు మనకి ఎంతైనా కూడా కొత్తగా కనిపిస్తా ఉంటాడు. అయితే వాక్యాలు అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే పరమగీతములు 3వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాము. పరమగీతము 3. నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడి వదిలిపెట్టక నేను అతను పట్టుకుంటుని నా తల్లి ఇంటికి అతన్ని తోడుకుని వచ్చి. చాలండి. ఇప్పుడు ఇక్కడ ప్రియుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రియుడు ఎవరు అంటే మనం యేసుక్రీస్తు ప్రభువారైనటువంటి యేసయ్య
ప్రియుడు. ఇప్పుడు ప్రియురాలు ఎవరు అంటే ఆయన రక్తము చేత కొనబడినటువంటి సంఘము, అనగా నీవు నేను. ఇప్పుడు ప్రియురాలంట ప్రియుడిని వెతుకుతా ఉందంట. వెతుకుతా ఉన్నప్పుడు ఆమె అతన్ని కనుగొంది. ఇప్పుడు మనము 3వ అధ్యాయం మొత్తం మనం చదివితే అక్కడ మనకి ఏం కనపడుతూ ఉంటుందంటే వెతుకుతున్నాను అనే మాట మనకి కనపడుతూ ఉంటుంది. ఆమె యేసు ప్రభువుని వెతుకుతూ ఉంది. 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే నేను నా ప్రాణ ప్రియుడిని వెతికితిని. అలాగే 2వ వచనంలో మనం చూస్తే పట్నము వెంబడిపోయి వెతుకుతును, సంత వీధులలోను రాజు వీధులలోను తిరుగుతును, నా ప్రాణ ప్రియుణ్ణి వెతుకుతును అని నేను అనుకుంటుని, నేను వెతికినను అతడు కనబడలేదు. ఇప్పుడు ప్రియురాలు దేవుణ్ణి వెతుకుతా ఉంది. ప్రియుణ్ణి వెతుకుతా ఉన్నటువంటి సమయంలో ఇవి దేన్ని వెతుకుతుంది అంటే లోకాశల్ని వెతకట్లేదు, లేకపోతే లోకంలో ఉన్న వాటిని ఆమె వెతకట్లేదు. కానీ ఎవరిని వెతుకుతుంది అంటే ప్రియుణ్ణి వెతుకుతా ఉంది. వెతికిన సమయంలో ఈమెకి దేవుడు కనిపించాడు. ఈమె ఆశకల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. ఇప్పుడు ఈమెకి యేసు ప్రభువు దొరికిన తర్వాత ఏం చేస్తా ఉంది అంటే యేసు ప్రభువుని ఆమె గట్టిగా పట్టుకుని ఉందంటుంది. చూసిన తర్వాత షాక్ అవ్వలేదు, ఇది కళ నిజమా అని ఆమె అనుకోవట్లేదు. కానీ దొరకగానే ఆమె యేసు ప్రభువుని పెట్టుకుంది. చాలా మందికి ఏదైనా మనం చూడాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి అయితే మనకి దొరకకపోతే సడన్గా దొరికినప్పుడు ఒక షాక్లోకి మనం వెళ్తూ ఉంటాం. కానీ ఈమె షాక్లోకి వెళ్ళదు, కానీ మాటలు రాని స్థితిలో ఈమె లేదు. ఒక్కొక్కసారి మన నోట్ అంటే కొన్ని సందర్భాల్లో మాటలు కూడా రావు, కానీ ఈమె అలాంటి స్థితిలో లేదు. కానీ యేసు ప్రభువు దొరికిన తర్వాత ఆమెని పట్టుకుంది. దేవుని మనము ఏం చేయాలి అంటే గట్టిగా మనము పట్టుకునే వారిగా ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో మనం యేసు ప్రభువుని పట్టుకుంటాం, అన్ని సందర్భాల్లో కాదు. కానీ ఆదివారం మాత్రము దేవుని పట్టుకుంటాము, సోమవారం నుంచి శనివారం వరకు మాత్రం దేవుణ్ణి విడిచిపెడతా ఉంటాం. కొంతమంది పట్టుకుంటారు. ఎలా పట్టుకుంటారు అంటే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు దేవుని గట్టిగా పట్టుకుంటారు. ప్రభు నేను పాస్ అయిపోవాలి, నన్ను పాస్ చేసేయని చెప్పేసి గట్టిగా పట్టుకుంటారు. తర్వాత వ్యాధి వచ్చినప్పుడు దేవుని గట్టిగా పట్టుకుంటారు. అంటే అవసరాలకి మనము దేవుని పట్టుకునే వారిగా ఉన్నాం, కానీ నిజంగా మనము దేవుని పట్టుకునే వారిగా మేము ఇలాంటి పత్తి దేవుణ్ణి మెప్పించదు, ఇలాంటి పత్తి దేవుని గణపరచదు, ఇలాంటి పత్తి దేవునికి అంగీకార యోగ్యమైనది కాదు. దేవుని మనం ఏం చేయాలి అంటే గట్టిగా మనము పట్టుకోవాలి. నన్ను వెతుకుడి నేను దొరుకుతాను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము ఆయన్ని వెతికినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి దొరుకుతాడు. ఇప్పుడు ప్రియుడిని వెతకగానే ఆమె యొక్క నిరీక్షణ ఫలించింది. ఫలించిన తర్వాత ఆమెకి యేసు ప్రభువు దొరికారు. దొరికిన తర్వాత ఆమె అతన్ని గట్టిగా పట్టుకున్న స్థితిలో ఉంది. ఆత్మీయ జీవితంలో మనం కూడా దేవుని గట్టిగా పట్టుకోవాలి. మనం కూడా అడగాలి, ప్రభా ఆత్మీయంగా నేను ఎదగడానికి సహాయం చేయని చెప్పి అడగాలి. మనము ఆత్మీయంగా ఎదగాలి అంటే ఎదగాలి అని అనుకుంటా కూర్చుంటే మనం ఏమాత్రం కూడా ఎదగలేము. నిజానికి అనుకుంటే ఎదుగుదల అనేది రావాలంటే మనం ప్రయత్నాలు కూడా చేయాలి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి ఎడల మీరు బహుగా ఫలిస్తారు. ఇప్పుడు దేవుని యందు మనము నిలిచి ఉంటే, మన యందు దేవుడు నిలిచి ఉంటే మనము బహుగా ఫలిస్తామంట. ఇప్పుడు ఫలించాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని యందు మనము నిలిచి ఉండాలి. అలాగే మనం ఎదగాలి అంటే ఏం చేయాలి? దేవుని యందు మనము నిలిచి ఉండాలి. మనం దేవుని యందు నిలిచి ఉండకుండా ఎదగడం అనేది సహజం కాదు. మనము దేవుని చెంతకి వచ్చే వారిగా ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చి ఆయన మనము గట్టిగా పట్టుకునే వారిగా ఉండాలి. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలోకి మరో వ్యక్తి వచ్చారనుకోండి. మరో వ్యక్తి వచ్చినప్పుడు ఈ ఇద్దరు ఫ్రెండ్స్కి మధ్యలోకి ఇంకో వ్యక్తి వస్తే ఇప్పుడు ఆ కొత్త వ్యక్తితో ఈ వ్యక్తి స్నేహం గడుపుకుంటూ ఉంటారు. ఈ పాత వ్యక్తిని విడిచిపెట్టి ఆ కొత్త వ్యక్తి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. చూపించినప్పుడు ఈ పాత వ్యక్తి అనుకుంటూ ఉంటాడు, అయ్యో ఈ వ్యక్తి అనవసరంగా మా మధ్యలోకి వచ్చి దూరాన్ని పెంచుతూ ఉన్నాడు, మా స్నేహాన్ని పాడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఇద్దరి మధ్యలోకి ఎలా అయితే మరో వ్యక్తి వచ్చి వారిద్దరి మధ్య దూరాన్ని పెంచాడో, ఇప్పుడు యేసు ప్రభువుకి మనకి మధ్యలో కూడా కొన్ని అడ్డుగా వస్తూ ఉన్నాయి. కొన్ని ఆశలు కొంతమంది వ్యక్తులు మనకు అడ్డుగా వస్తూ ఉన్నారు. అలాగే లోకాశలు మనకు అడ్డుగా వస్తూ ఉన్నాయి. అలాగే మరి శరీరాశలు కూడా మనకు అడ్డుగా వస్తూ ఉన్నాయి. దేవునికి మనకి మధ్య దూరాన్ని పెంచుతూ ఉన్నాయి. అయితే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో మనం అడగాలి, ప్రభా ఆత్మీయంగా నేను ఎదగడం నాకు
నేర్పించు, నీలో స్థిరపడటం నాకు నేర్పించు, ప్రార్థన జీవితం నాకు నేర్పించు, నీలో సరైన విధానంలో ఉండి నేను సేవించే అనుభవాలు నాకు నేర్పించు అని చెప్పి మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆయన వదలకుండా మనము పట్టుకోగలిగిన అనుభవం మనకి ఉండాలి. మన అవసరాలు వచ్చినప్పుడు మన అవసరాల కొరకు మాత్రమే దేవుడిని పట్టుకోవడం కాదు, కానీ మన భక్తి జీవితంలో మనం నిజంగా దేవుణ్ణి పట్టుకునే అనుభవం మనందరికీ కలిగి ఉండాలి. హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం చదువుదాము. నూతన హృదయము మీకు ఇచ్చదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదను. ఇప్పుడు బయట మన వస్త్రధారణ మారితే సరిపోదు, కానీ మన యొక్క హృదయము కూడా మారాలంటండి. దేవుడు చెప్తా ఉన్నాడు, మీ హృదయము మారాలి, నూతన మీలో ఉన్నటువంటి రాతి గుండెని నేను తీసివేసి మాంసపు గుండెని నేను మీకు ఇస్తాను, నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. నూతన హృదయం అనేది మనం కలిగి ఉండాలి. మన మనసు ఏం చేయాలి అంటే మారాలి. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, మారడం అంటే పైకి మారితే సరిపోతుంది, పైకి నా వస్త్రధారణ మారితే సరిపోతుంది, పైకి నా హెయిర్ స్టైల్ మారితే సరిపోతుంది, పైకి మారితే చాలు, లోపల ఎలా ఉన్నా కూడా పర్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ పైకి మారిపోతే అది మార్పు కాదు, కానీ మన హృదయము అనేది కూడా మారిందిగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. రాతి గుండె మీలోంచి తీసివేసి మాంసపు గుండెని నేను మీకు ఇస్తాను, అలాగే నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుల్లో మనం ఎదగాలి అంటే మనం దేవునితో కలిసి నడిచేవారిగా ఉండాలి. ప్రతిరోజు కూడా మనం దేవునితో కలిసి నడాలి. ఏదో ఆదివారం మాత్రం నడిస్తే సరిపోదు, లేకపోతే ఏదో ప్రార్థన ఉన్నప్పుడు మందిరానికి వచ్చినప్పుడు మాత్రం దేవునితో కలిసి నడిస్తే సరిపోదు, కానీ ప్రతిదినము దేవునితో మనం నడిచేవారిగా ఉండాలి. ఆనకు జీవితాంతము కూడా దేవునితో నడిచాడు. చాలా మంది మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉంటారు, ఈవినింగ్ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఏదో మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే దేవుడితో నడలేదు, కానీ ఆ వ్యక్తి జీవితాంతము కూడా దేవుడితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా ప్రతిదినము దేవుడితో నడిచిన వ్యక్తిగా ఉండాలి. మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే దేవుని మనము విడిచిపెట్టని వారిగా ఉండాలి. అలాగే మనం ఉన్నటువంటి నూతన మరి రాతి నుండి తీసివేసబడి మరి నూతన హృదయాన్ని మనము కలిగిన వారిగా ఉండాలి. నూతన హృదయం మనకి కావాలి. దేవుడు అంటున్నాడు, నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను అని చెప్పి అంటా ఉన్నాడు. ఇప్పుడు రాతి గుండె అంటే ఏంటి అంటే, రాతి గుండె ఎలా ఉంటుంది అంటే, ఎదుటి వాళ్ళు కష్టంలో ఉన్నా, ఎదుటి వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నా కూడా వారికి ఏమాత్రము కూడా హృదయం అనేది కలగదు. అసలు వారిలో కనికరం అనేది ఉండదు, వారిలో జాలి అనేది అస్సలు ఉండదు. అలాంటి హృదయం ఏంటి అంటే కఠినమైనటువంటి హృదయం, రాతి గుండె. చాలా మందిని బాధపడుతూ ఉంటారు. వారు ఎంత బాధపడుతున్నా నా వల్ల ఒకరు బాధపడుతున్నారు అనే విషయాన్ని కూడా వారు గమనించుకోలేరు. ఇలాంటి గుండె రాతి గుండె అంటే చాలా మంది దేవుని కూడా పెడతా ఉంటారు, దేవునికి అవిధేయులుగా జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు దేవునికి అవిధేయులుగా జీవిస్తా నా వల్ల దేవుడు దుఃఖపడతా ఉన్నాడు, నేను దేవుడిని మెప్పించలేకపోతా ఉన్నాను, నా వల్ల దేవుని హృదయం నొచ్చుకుంటుంది అనే విషయం కూడా వారు గమనించలేనటువంటి స్థితిలో ఉంటారు. ఇప్పుడు రాతి గుండె అంటే ఇదే. అంటే అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, మీలోంచి ఆ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని నేను మీకు ఇస్తాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మన హృదయం ఏం చేయాలి అంటే మారినదిగా ఉండాలి. మన హృదయం మారడానికి ఎవరు సహాయం చేస్తారు అంటే దేవుడే మనకు సహాయము చేస్తాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా నీ హృదయము మారుతుంది. నీ హృదయము నీకు రాతి గుండె తెరవపడడానికి దేవుడే తన వాక్యము ద్వారా నీకు సహాయము అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అలాగే హెచ్కేల్ గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాము. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించును. ఇప్పుడు దేవుడు అంటా
అన్నాడు, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని నేను ఇస్తాను, నా ఆత్మని వారిలో పుట్టిస్తాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆత్మీయంగా మనం ఎదగడానికి దేవుడే మనకు కావలసినవన్నీ కూడా దేవుడే ఇస్తాడు. మన జీవితంలో అన్నీ కూడా దేవుడే సమకూరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని దేవుడు నూతనమైన విధానంలో చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే మన జీవితము నూతనమైనదిగా మార్చబడాలి అంటే, ఆత్మీయంగా ఆత్మ సంబంధంగా మనము నూతనమైన వారిగా ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో మనము అడిగే వారిగా ఉండాలి. దేవుడిని మనము అడగాలి, ప్రభా లోతైన ప్రార్థన నాకు నేర్పించు, నీ వాక్యం ఇంకా లోతుగా తెలుసుకోవడానికి నాకు సహాయం చేయని చెప్పి దేవుడిని మనము అడగాలి. దేవుని సన్నిధిలో మనము పెనుగులాడే వారిగా ఉండాలి. యాకోబుని మనం చూసినప్పుడు యాకోబు ఒకప్పుడు మోసగాడే కానీ, ఒకప్పుడు తన అన్ననైతే మోసం చేశాడు కానీ ఒకనొక సందర్భంలో దేవుని చెంతకు వచ్చి, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వనని చెప్పి ఒక రాత్రి అంతా కూడా యాకోబు దేవుడితో పెనుగులాడాడు. ఎప్పుడైతే పెనుగులాడాడో అతని యొక్క జీవితము మార్చబడింది. యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చినట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థాయిలోకి, ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు యాకోబుని మార్చాడు. కాబట్టి మనం కూడా దేవుని యందు మనము కూడా మరి దేవునికి ఇష్టలుగా జీవించాలి అంటే, ఆత్మీయంగా మనము ఎదగాలి అంటే, మనం కూడా దేవుని కొరకు ప్రాకులాడేవారిగా మనం కూడా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం కూడా పెనుగులాడే వారిగా ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో మనం పెనుగులాడుతూ ఉంటాం. దేనికి మనం పెనుగులాడుతూ ఉంటాము అంటే, ప్రభా నా జీవితంలో నువ్వు ఈ కార్యం చేయాలి, నా బిడ్డలకు వివాహాలు చేయాలి, వారికి ఉద్యోగాలు రావాలి, నా కుటుంబంలో ఇదిగో ఈ అప్పు ఉంది, ఈ అప్పును తీర్చే ప్రభా, నాకు ఈ అనారోగ్యం ఉంది, దీని నుంచి నాకు విడుదలవి అని చెప్పి మనకు కావాల్సిన వాటి గురించి దేవుని దగ్గర పెనుగులాడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాం, ప్రభా ఖచ్చితంగా నువ్వు నాకు ఈ కార్యము చెయ్యాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాం. దేవుడిని అడుగుతాం కానీ ఖచ్చితంగా ఆయన గట్టిగా పట్టుకుని పెనుగులాడతాం కానీ, మనకు కావాల్సిన విషయాల్లో మాత్రమే మనం అడుగుతాం కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుని మనం ఏది కూడా అడుగు. ప్రభా నాకు రక్షణ కావాలి, నా బిడ్డలకి మారు మనసు లేదు, నా కుటుంబంలో మారు మనసు లేదు, వారు మందిరానికి రావాలి, వారిని మార్చు అని చెప్పి ఎప్పుడు కూడా మనము ప్రార్థన చేయలేము. కానీ ఆత్మ సంబంధంగా దేవుడు నూతనమైన కార్యము చేయాలనుకుంటున్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని కొరకు మనము కనిపెట్టే వారిగా ఉండాలి. దేవుని దగ్గర మనము పెనుగులాడే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, రాతి గుండె మీలోంచి తీసివేసి మాంసపు గుండెని నేను మీకు ఇస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆత్మీయంగా రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మనకి ఇస్తాడు. ఆత్మీయంగా మనల్ని నూతనమైన విధానంలో దేవుడు తీర్చిదిద్దుతాడు. కానీ మరి ఆత్మీయంగా మాత్రమే దేవుడు కార్యాలు చేస్తాడా? శారీరకమైనటువంటి కార్యాలు మనకి చేయడా? భౌతికంగా దేవుడు మనల్ని ఆశీర్వదించడా అంటే, దేవుడు చెప్తా ఉన్నాడు, ఆత్మీయంగా మాత్రమే కాదు శారీరకమైన విషయాల మీద కూడా దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. మన భౌతికంగా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మన దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. కాబట్టి మన దేహాన్ని దేవుడు ఆలయంగా చేసుకుని ఆ దేహంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకి ఇస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం చదువుదాము. వారెరుగని మార్గమున గుడ్డివారిని తీసుకుని వచ్చేదను, వారెరుగని త్రోవల్లో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. ఎరుగని మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడంటే, కొన్నిసార్లు మనము తెలిసిన మార్గాల్లో వెళ్ళమంటే మనకు చాలా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు తెలిసిన మార్గం కాబట్టి, ఈ మార్గంలో ఈ గుంట ఉంటుంది, ఈ మార్గంలో ఎలా ఉంటుంది, ఈ మార్గంలో చాలా బాగుంటుంది, ఈ మార్గం ఏమో వంకరగా ఉంటుంది అని మనకి కొన్ని మార్గాలు తెలుసు. తెలిసిన వాటిలో మనకి కళ్ళు మూసుకుని కూడా వెళ్ళిపోవచ్చు, కానీ తెలియని మార్గాల్లో మనము వెళ్ళలేము. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, ఎరగని మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు. ఒక నూతనమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తానంటున్నాడు. ఆ రోజున ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి మరి కానానికి వారిని నడిపించడానికి నిజానికి వారికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే
40 సంవత్సరాల వారికి పట్టింది. నిజానికి ఆ ప్రయాణము ఎలాంటిది అంటే, నిజానికి 11 రోజుల్లో వారు కానాను చేరుకోవచ్చు. కానీ వారు 11 రోజులు చేరాల్సిన ప్రయాణము 40 సంవత్సరాల వారికి పట్టింది. ఎందుకంటే వారికి త్రోవలు తెలియలేదు, మార్గం తెలియకుండా వంకర తింకర మార్గాలన్నీ కూడా నడుచుకుంటూ వారు వెళ్ళారు. కాబట్టి వారికి సమయం అనేది లేదండి. ఈ రోజున మన జీవితంలో కూడా కొన్ని మార్గాలు మనకు తెలీదు. మన జీవితంలో వచ్చే పరిస్థితులను బట్టి, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి మరి సమస్యలను బట్టి ఏ మార్గంలో మనం వెళ్ళాలి, ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి అనేది ఒక్కొక్కసారి మనకి తెలియకుండా ఉంటుంది. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఎరగని మార్గంలో నేను నిన్ను నడిపిస్తాను. ఒకవేళ ఏ మార్గంలో వెళ్ళాలో నీకు అర్థం కావట్లేదా? ఒకవేళ ఏ మార్గమో తెలియక నువ్వు అలసిపోయి బాధపడతా ఉన్నవా? అయితే నేను చెప్తున్నాను, చీకటిని వెలుగుగాను, వంకర త్రోవను చక్కగాను చేయుదును. ఒక మంచి మార్గంలో, నువ్వు ఎరగని మార్గంలో నేను నిన్ను నడిపిస్తాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. అబ్రహాముని లోతుని మనం చూసినప్పుడు, లోతేమో ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. అతనికి తన కంటికి కనిపించిన మార్గం ఏదైతే నచ్చిందో దాన్ని ఎంచుకుని ఆ మార్గం గుండా లోతు ప్రయాణం చేశాడు. దేవుని నిర్ణయం లేకుండా, దేవుడితో పని లేకుండా తన సొంత నిర్ణయాలు తీసుకుని తనకు నచ్చిన మార్గంలో ప్రయాణం చేశాడు. కానీ అబ్రహాం మాత్రము దేవుడు ఏ మార్గాన్ని అయితే ఏర్పాటు చేశాడో ఆ మార్గంలోనే ప్రయాణం చేశాడు. ఒకవేళ నేను ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత, ఒకవేళ అక్కడ నాకు అనుకూలంగా లేకపోయినా పర్లేదు, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పక్షులు, అక్కడ ఉన్నటువంటి నేల ఇదంతా కూడా నాకు దీవెనకరంగా లేకపోయినా పర్లేదు, అక్కడ ఉన్నటువంటి వృక్షాలు ఒకవేళ నాకు దీవెనకరంగా లేకపోయినా పర్లేదు, దేవుడు నాతో ఉంటే చాలు, దేవుడు నాకు తోడుగా ఉంటే నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉంటే అదే నాకు దీవెన అని చెప్పి దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని ఎంచుకుని అబ్రహాము ప్రయాణం చేశాడు. ఎప్పుడైతే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో, దేవుడు ఎరగని మార్గంలో నడిపించినప్పుడు, ఆయన ఏర్పాటు చేసిన మార్గంలోనే నడిచాడో అప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని ఎరగని మార్గంలో దేవుడు మనల్ని నడిపించి, మనల్ని దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మొదటిగా దేవుడు మన జీవితంలో చేసే క్రియ ఏంటి అంటే, నూతనమైన క్రియ ఏంటి అంటే, మనం ఎరగని మార్గంలో దేవుడు మనల్ని నడిపించి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు రెండోదిగా ఏంటి అని మనం చూస్తే, హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చదివాము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను ఏడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువు చేయను. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, ఒక ఎత్తైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడంట. ఒక ఉన్నతమైన స్థలానికి, ఒక ఎత్తైన స్థలానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడంట. దేవుడు మనల్ని ఉన్నతంగా ఉంచాలని, ఒక ఎత్తైన మార్గంలోకి మనల్ని తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఏంటి అంటే, మనం ఎత్తుగా వెళ్తా ఉన్నప్పుడు, ఉన్నతంగా మనం ఉన్నప్పుడు మనుషులు ఏం చేస్తారు అంటే, కింద ఉండి వారు మనకి చప్పట్లు కొడుతూ ఉంటారు. కానీ పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి ఎప్పుడు మనం పడిపోవాలని చెప్పి మనుషులు చూస్తూ ఉంటారు. కానీ దేవుడైతే మాత్రం మనల్ని కింద స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయిలోకి, ఒక ఎత్తైన స్థాయిలోకి మనల్ని దేవుడు తీసుకుని వెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు మనల్ని హెచ్చించేది, మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళేది, మనల్ని దేవుడు కింద పడగొట్టాలని కాదు, లేకపోతే మనం దేవుడిని మర్చిపోవాలని కాదు. చాలా మంది హెచ్చించబడిన తర్వాత ఆ హెచ్చించిన దేవుడిని కూడా మర్చిపోతా ఉంటారు. కానీ మనల్ని మర్చిపోవాలని కాదు, ఎత్తైన స్థలంలోకి మనం తీసుకుని వెళ్ళేది. అందరూ కూడా దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టరు, కానీ అందరికీ కూడా వెలుగునిచ్చుటగా దీపస్తంభం మీద పెడతారు. ఇప్పుడు దేవుడు మనల్ని వెలిగించింది, దేవుడు మనల్ని హెచ్చించింది, మనల్ని వెలుగు ఎందుకు అంటే మనము దేవుడిని మహిమపరచాలని, కానీ మనము దేవుడికి దూరం అయిపోయి జీవించాలని దేవుడి ఉద్దేశము కాదు. మనల్ని దేవుడు ఎందుకు హెచ్చిస్తున్నాడు, ఎందుకు ఉన్నతమైన స్థాయిలో పెడుతున్నాడు, ఎందుకు మనల్ని వెలిగిస్తున్నాడు అంటే మనము దేవుణ్ణి మహిమపరచాలని. హల్లెలూయా. దేవుడు మనల్ని అంతేకాదు, లేటి కాలం వల్లే దేవుడు మనల్ని చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు. మరొకసారి వచ్చిన చదువుదాము. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను ఏడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద
ఆయన నన్ను నడువ చేయను. ఇప్పుడు లేడి కాళ్ళ వలె మన కాళ్ళని దేవుడు చేస్తాడంట. లేడి కాళ్ళు ఏంటి అంటే, లేడి కాళ్ళ కోసం మనం ఆలోచన చేస్తే దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, లేడి కాళ్ళు చాలా ఉన్నతమైన శిఖరాల్లో అవి నిలబడతాయంట. పైనుంచి ఏమాత్రము కూడా అవి జారి పడవు. దానికి ఉన్న ప్రత్యేకత అది. కాబట్టి లేడి కాళ్ళ వల్ల మన కాళ్ళని కూడా దేవుడు చేస్తానని చెప్తున్నాడు. ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. చాలండి. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతా ఉన్నాను. తల్లిదండ్రులు పిల్లలకి కొనుక్కునే వస్తువులు కొనుక్కుని వస్తూ ఉంటారు. వారికి ఇష్టమైన వస్తువు కొనుక్కుని వచ్చినప్పుడు వారు అనుకుంటారు, ఇది వస్తువు మా పిల్లలకి ఇష్టం కాబట్టి ఇది నేను కొని వారికి ఇస్తే వారు ఆనందపడతారు, వారు సంతోషపడతారు అని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు దేవుడు కూడా, పరలోకపు తండ్రి కూడా అనుకుంటా ఉన్నాడు, నేను నా పిల్లల్ని ఆనందింప చేయాలి, వారి కొరకు ఒక నూతనమైన క్రియ నేను చేయాలి, చేసి దాన్ని ఆనందింప చేయాలి అని చెప్పి దేవుడు అనుకుంటా ఉన్నాడు. దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యాలు చేయాలనుకుంటున్నాడు. నూతనమైన క్రియలు మన జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్నాడు. అయితే మనము చేయాల్సిన పని ఏంటంటే, దేవుని మనము ఆనందింప చేసేవారిగా ఉండాలి, దేవుని గణపరిచేవారిగా మనము ఉండాలి. దేవుడు మన కాళ్ళని లేడి కాళ్ళ వల్లే చేయాలనుకుంటున్నాడు. మన శత్రువులు ఏదో ఒక నీచమైన స్థితిలో, లేకపోతే మన శత్రువులకి ఒక ఆశయాస్పదముగానో, లేకపోతే వారి దగ్గర ఒక కింద వారిగానో దేవుడు మనల్ని ఉంచాలనుకోవట్లేదు. కానీ లేడి కాళ్ళ వల్లే మనల్ని ఒక ఎత్తైన స్థలంలో పెట్టి దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యాలు అని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ప్రభువా, నేను నిన్ను ఎలా ఆనందింప చేయాలి, నిన్ను నేను ఎలా గణపరచాలి, నిన్ను నేను ఎలా మహిమపరచాలి, ఎలా నీకు ఇష్టమైన రీతిలో నేను నిన్ను సేవించాలి అని చెప్పి దేవుని ఆనంద పెట్టే విషయంలో మనము ఆ పనిలో మనము ఉండాలి. దేవుని సంతోషపెట్టే పనిలో మనం ఉంటే, దేవుడిని ఆనందింపచేసే పనిలో మనం ఉంటే, దేవుడు మన జీవితంలో నూతనమైనటువంటి క్రియలు చేయాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో ఆయన నూతనమైన కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. మన జీవితంలో కొత్త కార్యాలు దేవుడు చేయాలి అంటే మనలో ఉన్నటువంటి పాతవి బయటికి వెళ్ళిపోవాలి. ఒక కొత్త ద్వారం తెరవబడాలి అంటే పాత ద్వారాలన్నీ కూడా ముయ్యపడాలి. ఇంకా పాత ద్వారం దగ్గరే మనం కూర్చొని ప్రభా కొత్త ద్వారం తెరువు అంటే కొత్త ద్వారాలు తెరవబడతాయి చెప్పండి? తెరవబడదా? కొత్త ద్వారం తెరవబడాలి అంటే పాత ద్వారాలన్నీ కూడా ముయ్యపడాలి. ఇప్పుడు మన జీవితంలో కొత్త కార్యాలు చేయాలి అంటే పాతవన్నీ కూడా పోవాలి. మనలో ఉన్నటువంటి పాపము, దేవుడికి అయిష్టమైనటువంటి కార్యాలు మనలో ఏమైతే ఉన్నాయో, దేవుడికి నచ్చలేనటువంటి కార్యాలు మనలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం విడిచిపెట్టేవారిగా ఉండాలి. విడిచిపెట్టగలిగినప్పుడు, ఆత్మీయంగా మనం ఎదిగినప్పుడు, ఆత్మ సంబంధంగా మనం ఎదిగి దేవుడిని గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఆత్మీయంగా మనల్ని హెచ్చిస్తాడు. ఆత్మ సంబంధంగా మనలో నూతనమైన కార్యాలు చేస్తాడు. అలాగే శరీర సంబంధమైన విషయాల్లో కూడా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. లేడి కాళ్ళ వలె మనల్ని చేస్తాడు. అలాగే నూతనమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.